హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. నేను ఇప్పుడైతే ఇంకా మీకు ఈవినింగ్ అనేది ఎలా ఉంటుందా అని చూపిస్తున్నాను. సో, యాక్చువల్‌గా బాబు అప్పుడే పడుకొని లేచాడనమాట. కాసేపు ఏమన్నా తినిపించి ఇంకా కూర్చోబెట్టి హోంవర్క్ చేయిద్దామని చెప్పేసి చెప్తున్నాను. వాడేమో ఇంకా ఏంటేంటో చెప్తున్నాడు నాకు సాకులన్నీ. కాసేపు వాష్‌రూమ్ అంటాడు, కాసేపు వాటర్ అంటాడు. ఇంకా వస్తానే ఉంటాయి అన్నీ. అందుకోసం అని చెప్పేసి ఇంకా ప్రాపర్‌గా తీసుకొని అన్నీ బుక్స్ అవన్నీ తీసుకొని రమ్మని చెప్పాను. సో, వీడియో అయితే ఇంకా క్లారిటీగా చూపించడం లేదు. లేదు అంతా కామెంట్స్ చేస్తున్నాను మమ్మీ అని చెప్పేసి. సో, మా బాబుకి ఈరోజు నేనేం చేపిస్తున్నాను అని బోటిక్ అవన్నీ వాటి గురించిన డీటెయిల్స్ అన్నీ నేను సో వీడియో మిడిల్ అయితే చెప్పేస్తాను. ఇంకా ఈవినింగ్ వరకా ఎలాగో చూస్తారు కదా అని చెప్పేసి నేను ఇంకా యాడ్ చేశాను. సో, మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని. సో, ఈ మధ్య యాన్యువల్‌కి గానీ, హాఫ్ ఇయర్‌లీకి గానీ ఇలాంటి క్వెషన్స్ అయితే పడుతున్నాయి. యాక్చువల్‌గా మా బాబు సెకండ్ క్లాస్ అనమాట. నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశాను తనకి. రీసెంట్‌గా ఇక్కడ ఒక ఎగ్జామ్ అయితే జరిగిందనమాట. సైనిక్ స్కూల్‌లో ఓపెనింగ్స్ పడతాయి. సో, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది. సో, అలాంటప్పుడు ఈ క్వెషన్ అడిగారనమాట. టైం అనేది ఇచ్చి టైం గురించి ఒక క్వెషన్ అయితే వచ్చింది. సో, అందుకోసం అని చెప్పేసి అంటే బాబు వాళ్ళకి ఫిఫ్త్ స్టాండర్డ్‌లో క్వెషన్ అయితే వచ్చింది టైంని బట్టి. సో, నేనేమంటున్నానంటే ఇప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తే అప్పటికి ఈజీ అవుతుంది అనేసి బాబుకి ఇప్పటి నుంచే ఈ టైం ఇవన్నీ క్వెషన్స్ అన్నీ నేను నేర్పిస్తున్నాను. సో, బాగున్నాయన్నమాట క్వెషన్స్ అవన్నీ చదివితే మనకి కొంచెం బాగా తెలిసిందన్న ఈజీగా అనిపించినాయన్నమాట. సో, అవే మీకు కూడా చూపిస్తున్నాను. టైం చూడండి బాబుకి ఒక 2, 3 టైమ్స్ అయితే చూపించాను. ఇంకా ఈజీగా తను డ్రా చేస్తాడు. ఆ క్లాక్ అనేది అవన్నీ టైమ్ టు టైమ్ ఫిక్స్ చేస్తాడనమాట. కరెక్ట్‌గా ఆ ఈక్వేషన్ అంటే అవి ఉంటాయి కదా! మినిట్స్ తర్వాత అవర్స్ అవి చిన్న చిన్న ముద్దులు ఉంటాయి కదా! అవి కూడా కరెక్ట్‌గా డ్రా చేస్తాడనమాట. సో, ఇప్పుడు ఇంకా చిన్న బాబుకి ఈ ఏంటో ఎక్కడి నుంచి కనిపెట్టాడో నాకైతే అర్థం కావడం లేదు. అదేదో వెరైటీగా ఉంది. అందుకే మొత్తం కొట్టేశాను. సో, నిన్న లాస్ట్ వీడియోలో చూసినట్టయితే నేను బయటికెళ్ళాను గదా! సో, అప్పుడు పెద్ద బాబుకి, చిన్న బాబుకి బుక్స్ అయితే తీసుకొచ్చాననమాట. ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని రాసుకుంటాడని జెప్పేసి సీని చేసి పాడేసిండు. సో, కసియ రైటింగ్ కొంచెమన్నా ప్రాక్టీస్ అవుతుంది. బాబుకి ఇలాగా చేయి తిరుగుతుంది అని చెప్పేసి రాపిచ్చాను. సో, నా హ్యాండ్ రైటింగ్ అయితే చాలా బావుంటుంది. మరీ 100కి 100 అని చెప్పను గానీ 100కి 70 మార్క్స్ అయితే పడతాయన్నమాట. చాలా బాగా రాస్తాను నేను. ప్రింట్ లాగా ఉంటుంది. సో, చాలామంది అంటారు బావుంటుంది హ్యాండ్ రైటింగ్ అని జెప్పేసి. సో, ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి. అంటే ఏదో ఒక సింగిల్ వర్డ్ గాకుండా మనం లైన్ టు లైన్ రాస్తే గనుక బావుంటుంది. యాక్చువల్‌గా తెలుగు రాయడం చాలా డేస్ అయిపోయింది. అసలు తెలుగులో కూడా నేమ్స్ రాయడం మర్చిపోయామనమాట. సో, అంతా ఇంగ్లీషే అయిపోయింది గదా! ఇంక తెలుగు రాయమంటే అసలు వల్ల కావడం లేదు నాకు. అంతా ఇంగ్లీషే వచ్చేస్తుంది. మై నేమ్ ఈజ్ కళ్యాణి మై ఫాదర్. సో, మనం చిన్నప్పుడు ఇంకా యాజ్ యూజువల్‌గా కింద వచ్చేస్తుంది కదా! మై ఫాదర్ నేమ్ ఈజ్ అని. ఇప్పుడైతే ఇంకా వైఫ్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాను. ఇదే నా హ్యాండ్ రైటింగ్. ఎప్పుడైనా నేను చూపిస్తాను మీకు చూడండి. అండ్ ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ చూసుకుంటున్నాను నేను. ఇంకా మీకు నేను పైకొచ్చాననమాట. పైకొచ్చి ఏం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం వాష్‌రూమ్‌లో కొంచెం ఫ్లష్ అనేది ప్రాబ్లమ్ ఉన్నింది. సో, ఆ ప్రాబ్లమ్ అనేది చెక్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడ ఏంటంటే ఇంక దేవాన్ష్ అయితే పైకొచ్చాడు నాతో పాటు. మా హస్బెండ్ అయితే చూస్తున్నాడు వాష్‌రూమ్‌లో. ఏముందని నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు పోస్ట్ చేశాను. సో, చూస్తున్నాం అనమాట. ఏంటి ఏముందా అని. సో, అక్కడ నట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. కొంతమంది ఇక్కడ చాలామంది హాస్టల్‌లో డైటింగ్ జేస్తారు. సో, అప్పుడు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అవి తెచ్చుకొని అక్కడ పెట్టేసుకుంటారు. సో, అవన్నీ ఇంకా దేవాన్ష్ అయితే చూస్తున్నాడు. ఏముంటాయి పట్టుకొని పోవడమే వాడికి తెలుసు. ఇంక తీసి పక్కన పెట్టాలి. వాళ్ళేమన్నా అనుకుంటారు. అవన్నీ వాడికి ఏం తెలీదు. వాడికొచ్చింది ఒకటే. ఏవి నచ్చితే అవి తీసుకొని తినేస్తాడనమాట. అందుకోసం అని చెప్పేసి నేను వచ్చేటప్పుడు నాతో పాటు వచ్చేస్తాడు పైకి. నేనొస్తాను అని. యాక్చువల్‌గా ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఉంటుంది. అంటే నేను డౌన్‌లో మాత్రమే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఫ్లోర్‌కి ఫ్రిడ్జ్ ఉండదు. అప్పుడొచ్చేసి దేవాంశు ఇంకా కింద ఇక్కడ మొత్తం 200 మెంబర్స్ ఉంటారనమాట. 200 మెంబర్స్‌కి అట్‌లీస్ట్ మంత్లీ వన్స్, ట్వైస్
బర్త్‌డేస్ అయితే అయిపోతూ ఉంటాయి. కేక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. అందుకే దేవాంశు స్కూల్‌కెళ్ళి ఇంక రాగానే ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తాడు కేక్స్ ఉంటాయని. ఇంకా పైన పిల్లలు కూడా ఏం పెద్ద పట్టించుకోరనమాట. చిన్న బాబు తిన్నదే అని చెప్పేసి కొన్నిసార్లు వాళ్ళే ఇచ్చిపోతారనమాట. చిన్న హాస్టల్‌లో ఉన్నప్పుడు అంతగా ఉండేది గాదు. ఇప్పుడు దేవాంశుకి బాగా అలవాటైపోయింది. అండ్ ఇప్పుడైతే నేను అమౌంట్ అవన్నీ చూసుకుంటున్నాను. చూసుకొని అంటే మంత్ ఫస్ట్ గదా! కొంచెం రెంట్ అవన్నీ ఇచ్చారనమాట. అవన్నీ తీసుకొని సేవ్ చేసుకొని ఇంకా మా హస్బెండ్‌కైతే హ్యాండ్ ఓవర్ చేస్తాను. తనకి ఈ మధ్య కొంచెం వర్క్ అయితే ఎక్కువుంది. సో, ఇవన్నీ ఈ మేనేజ్‌మెంట్ వర్క్ అంతా నేనే చూసుకుంటాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట. ఈ నెక్స్ట్ డేకొచ్చేసి ఇంక నేను పిల్లలకి ఇంకా మార్నింగ్ స్కూల్‌కైతే ఇంక రెడీ చేపిచ్చాను. ఇంక రెడీ చేపిచ్చి ఇంక వీళ్ళకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. కానీ లైట్‌గానే తినేశారు. అందుకోసం అని చెప్పేసి నేనేం పెడుతున్నా అంటే బనానా తీసుకొచ్చాను. యాక్చువల్‌గా డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఇస్తాననమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మార్నింగ్ లైట్‌గా ఫుడ్ తిన్నప్పుడు ఇలా ఒక ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తాను. మామూలుగా యాపిల్స్ అవన్నీ ఇస్తే ఆరెంజెస్ అంటే ఇప్పుడు జలుబు చేస్తుందని పెట్టడం లేదు. ఇంకా బనానా అయితే ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి బనానా అయితే ఇస్తున్నాను. సేమ్ టైం కొంచెం బాగా డైజెషన్ గూడా అవుతుంది గదా! అని జెప్పేసి. సో, ఇప్పుడైతే ఇంకా ఫుడ్ అయితే పెట్టేశాను. సో, ఇప్పుడు నాకు చూడండి వాకింగ్ అవుతుంది. ఒక పక్కేమో ఒక కిలోమీటర్ డిస్టెన్స్ కూర్చుంటాననమాట. సో, దేవాంశ్ అయితే ఇంకా హోంవర్క్ రాయడం మర్చిపోయాడు. ఇంక మా మేడం కొడుతుంది అని చెప్పేసి ఇంక పెట్టేసుకొని హోంవర్క్ అయితే ఫినిష్ చేస్తున్నాడనమాట. సో, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను కూర్చొని ఇంకా అదే పనిగా తినిపిస్తూ ఉన్నాను. ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. అంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను. మీకు లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మొత్తం తిని అయిపోయాక ఇంకా నాకు వ్యాను ఆల్మోస్ట్ 7:05 కల్లా వచ్చేస్తుంది. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది. ఎక్కువైతే అంటే ఎక్కువ డిస్టెన్స్ అయితే తీసుకోదు. ఎక్కువ టైం అయితే తీసుకోదు. అప్రాక్సిమేట్‌గా 7:05 లోపు వచ్చేస్తుందనమాట. సో, ఇప్పుడైతే నేను ఇంకా పైకైతే ఇంకొచ్చేస్తున్నాను లిఫ్ట్‌లో. నేను ఈ లిఫ్ట్ ఒక 10 టైమ్స్ అయితే చూపిచ్చి ఉంటాను. ఇదైతే మాకు కొంచెం కంపెనీ బానే ఉంది గానీ, అప్పుడప్పుడు కొంచెం మెయింటెనెన్స్ చాలా ఎక్కువొస్తుందండి. అందుకే కొంచెం చూసుకొని తీసుకోండి. లిఫ్ట్ కూడా నేను చూసాను. ఏదో లిఫ్ట్ మర్చిపోయాను. సరే నేను మీకు డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను. కామెంట్ చేయండి. యాక్చువల్‌గా కొంతమందికి రూమ్స్ అయితే చూపిద్దామని చెప్పేసి పైకొచ్చాను. అందుకోసమే వీడియో అయితే ఇంకెలాగో పైకొచ్చాను గదా అని వీడియోస్ అయితే తీస్తున్నాను. 99% నేను వీక్లీ అంటే డైలీ ఒక 3, 4 టైమ్స్ అయినా పైకొస్తూ ఉంటాను. ఎలాగో లిఫ్ట్ ఉంది కాబట్టి బ్రతికిపోయాను. లేదంటే ఇంక అల్లాడిపోయుండేదాన్ని. అస్సలు స్టెప్స్ ఎక్కలేమండి. ఇక్కడ 99% పీజీస్‌లో లిఫ్టే ఉంటుంది. ఇంక అంతకంటే తక్కువ అంటే లిఫ్ట్ లేకుండా చాలా తక్కువ అనమాట బిల్డింగ్స్ ఉండేది. ఇక్కడ ఉండేవాళ్ళు లిఫ్ట్ లేకపోతే అసలు లైక్ చేయరనమాట. చాలా కష్టం. అండ్ ఇప్పుడైతే ఇంక నేను రూమ్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇంకా ఓపెన్ చేసి ఒక ఎంప్టీ రూమ్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉందో. యాక్చువల్‌గా ఇదొచ్చేసి 3 షేరింగ్ అనమాట. సో, మనకి 3 షేరింగ్ అనేది ఇలా ఉంటుంది. లైటింగ్ ఎందుకో నేను క్యామ్ అయితే సరిగ్గా గమనించలేదు. అందుకే ఎక్కువ పడ్డట్టుంది లైటింగ్స్. నేను చూసుకోకుండా ఇంకా కెమెరా ఆన్ చేసి ఇంకా అలాగే పెట్టేస్తాననమాట. అందుకే సరిగ్గా చూసుకోలేదు. ఇంక నేను కూర్చొని ఇంకా అతనికి డీటెయిల్స్ అన్నీ చెప్తున్నా. మనం ఫుడ్ అవన్నీ మెన్షన్ చేయాలనమాట. సో, ఇక్కడ కొన్ని పీజీస్ 2 టైమ్సే ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము. ఇంకా సాటర్డే, సండే అంటే ఆఫ్టర్‌నూన్ కూడా ఉంటుంది వీకెండ్స్‌లో. కానీ వీక్ మిడిల్‌లో అయితే గనుక అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే పెట్టరనమాట. సో, మన హాస్టల్ అయితే 3 టైమ్స్ ఫుడ్ ఉంటుంది. ఇంకా వాళ్ళు నార్త్ ఇండియన్సా, సౌత్ ఇండియన్సా అని చెప్పేసి అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ 50% ఉన్నారనమాట. నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్. సో, వాళ్ళకు తగ్గట్టు మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేయాలి. సో, నార్త్ ఇండియన్స్‌కి అయితే మనకి బోండా వాళ్ళకి కూడా లైక్ చేస్తారు. ఇంకా ఇడ్లీ అవన్నీ టిఫిన్స్ అయితే ఓకే. రాజ్మా, బఠానీ అలాంటివన్నీ ఎక్కువ లైక్ చేస్తారనమాట.
ఇంకా ఫుడ్ అవన్నీ చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్‌గా కొత్తవి బెడ్స్ అయితే తీసుకొచ్చాము. దానికి లేబుల్ అయితే ఉన్నిందండి పైన ప్లాస్టిక్‌ది. వాళ్ళైతే తీసేసారనమాట. ఏమంటే పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సౌండ్ అయితే ఎక్కువ వస్తుందక్క అని చెప్పారు. ఇంక నేను కూడా ఏమన్నా జస్ట్ 1 మంత్ మాత్రమే అయిపోయింది. ఈ 3 కార్డ్స్ అండ్ తర్వాత ఆ 3 బెడ్స్ అవన్నీ తెచ్చి నేను లాస్ట్ టైం వీడియో కూడా మీకు పోస్ట్ అయితే చేశాను. సో, నాకైతే ఇంకా ఈ మధ్య కార్డ్స్ అవన్నీ తెచ్చుకోవడానికి బయటికెళ్తున్నానని చెప్పేసి వాటి కాస్ట్ కూడా మెన్షన్ చేశాను. సో, మనకి ఫస్టు ఒక కస్టమర్ వస్తానే అతనికి ఏ షేరింగా అని చెప్పేసి మనం అడగాలి. సో, తను సింగిల్ షేరింగ్ అంటే సింగిల్ షేరింగ్, 2 షేరింగ్ అంటే 2 షేరింగ్, 3 షేరింగ్ అంటే 3 షేరింగ్. వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనము హాస్టల్ అయితే చూపించాలనమాట. సో, ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. అయిపోయాక ఇంకా లిఫ్ట్ కాడికొచ్చేసిన. సో, నేనైతే ఒక 4, 5 రూమ్స్ అయితే చూపిస్తానండి. చూపిచ్చి అయిపోయిన తర్వాత ఇంకా మిగతావి చూపిస్తాను. అంటే మనకిప్పుడు 3 షేరింగ్ కావాలంటే ఒక 2, 4, 5 రూమ్స్ అయితే చూపిస్తాను. అతనికి ఏది నచ్చుతుందో మనకు తెలీదు గదా! సో, అలాగైతే చూపిస్తాను. సో, 4, 5 చూపించినప్పుడు అతనికి ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఓకే. పర్లేదు ఒక 4, 5 అయితే చూపిచ్చారు. ఏదో ఒకటే నచ్చుతుందనమాట. ఒకటే చూపిస్తే అతనికి నచ్చక వెళ్ళిపోతే మనం లాస్ అవుతాము. సో, అలాగనమాట. ఇక చూడండి ఒక అబ్బాయి రూమ్ అయితే చూపిచ్చాను. యాక్చువల్‌గా ఈ అబ్బాయి గూడా తమిళే అనమాట. సో, తమిళ్ సూట్ అవుతుంది. ఇక్కడే ఉండమని చెప్పాను. సో, ఇక్కడ ఉండే అబ్బాయి అయితే చాలా మంచివాడు. సో, అదే చెప్పాను. అండ్ ఫైనల్‌గా ఇప్పుడు నేను మీకు బోటిక్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను. యాక్చువల్‌గా ఇది నాకు మా హాస్టల్‌లోనే చిన్నగా ఆఫీస్ రూమ్ లాగా ఉన్నింది. దాన్ని ఇప్పుడు నేను బోటిక్ లాగా చేసేసాననమాట. సో, ఇప్పుడు వాళ్ళకి నేను శాలరీస్ అవన్నీ ఎంత ఇస్తాను, ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ నాకు అన్ని మిషన్స్ ఉన్నాయి. సో, నాకు ఇంకో చిన్న మిషన్ కూడా ఉంది. అది ఇంకా ప్లేస్ అయితే సరిపోదని చెప్పేసి చిన్న హాస్టల్‌లో పెట్టాను. అంతకుముందు వీడియోస్ నేను చూపించాను కదా! అదే నా చిన్న మిషను. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని స్టిచ్చింగ్ అయితే చేశాననమాట మన బోటిక్‌లో. అవైతే చూపిస్తాను చూడండి. నేనైతే ఇంకా నాకు మధ్య మధ్యలో పనులు అవన్నీ పడుతూ సరిగ్గా చూపించలేదు. వీడియో తీయడానికి టైం లేదనమాట. సో, ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం క్లీన్ చేస్తున్నాను. ఒక 2, 3 డేస్ అయిపోయింది ఇవన్నీ క్లీన్ చేసి. యాక్చువల్‌గా టుడే నాకు అన్నీ జిగ్‌జాగ్ ఉన్నాయన్నమాట. జిగ్‌జాగ్ వచ్చినప్పుడు పెద్ద హెడేక్. అవన్నీ క్లీన్ చేయాలంటే చాలా టైమే పడుతుంది. సో, అంటే అవన్నీ ఓపెన్ చేసి బ్లౌజెస్ అన్నీ కట్ చేసి జిగ్‌జాగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే మొత్తం ఇలా కనిపిస్తుంది మెస్సీగా. లేదంటే గనుక బాగా నీట్‌గా ఉండేది. యాక్చువల్‌గా నేను ఒక డ్రెస్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఇంకోటి నేను బయటే తీసుకున్నాననమాట. అండ్ నాకు కొంచెం 300కే వచ్చింది. ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్స్‌కి గానీ, మిగతా ఖాళీగా ఉన్న టైంలో కూడా మనకేంటంటే కొంతమంది బయట డ్రెసెస్ అవన్నీ చూడీదార్స్ అవన్నీ అంటే అన్‌స్టిచ్డ్ అవి తీసుకొస్తారనమాట. సో, వాళ్ళ కాడైతే నేను తీసుకున్నాను. తీసుకొని స్టిచ్చింగ్ అయితే మన బోటిక్‌లోనే చేయించాననమాట. చూడండి ఫస్ట్ ఈ డ్రెసెస్ ఇవన్నీ చూడండి. తర్వాత మీకొచ్చి బోటిక్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. సో, బోటిక్ అనేది అంటే నేను అంతకుముందు నుంచి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. నాకు కొంచెం డ్రెసెస్ అవన్నీ ఎక్కువైపోయినాయి. ఇంకొక విషయం ఏంటంటే నేను అంటే ప్రాపర్‌గా అంటే మీడియంగా కుట్టగలను. సో, మనకి బోటిక్ స్టైల్‌లో వస్తుంది కదా! సో, బ్రాడ్‌గా నెక్ అవన్నీ. సో, నాకంత అలాగైతే చేత కాదు. మామూలుగా ఏదో మనం ఇంటి దగ్గర నేర్చుకుంటాం కదా! సో, అలా మీడియంగానే నేర్చుకున్నాను. కానీ అన్నీ కుట్టేస్తాననమాట. ఐడియాస్ అవన్నీ వేసి. సో, ఇప్పుడు ఇది చూడండి. యాక్చువల్‌గా నేనిది క్లాత్ అయితే నేను చెప్పాను కదా! బయటైతే తీసుకున్నానని చెప్పేసి హ్యాండ్స్‌కైతే ఇలాగిచ్చేసాననమాట. సో, ఫ్రంట్ అయితే గనక ఇలా కొంచెం నెక్‌కి ఇలా వచ్చేసింది డిజైన్ లాగా. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి నెక్ దాకా కట్ చేశాను. సో, ఇలా చూడండి. సో, ఈ మధ్య మనకు ఫ్రంట్ సైడ్ కొంచెం బాగా డిజైన్ అయితే వస్తుంది కదా! సో, అదే అనమాట. సో, బ్యాక్ సైడ్ అయితే ఇలా హై నెక్ ఇచ్చేసాను. మనకు ఎలా ఉంటుందంటే హై నెక్ ఇస్తే రెడీమేడ్ టైప్‌లో ఉంటుంది. సో, ఫ్రంట్ సైడ్ అంతా డిజైన్ వచ్చింది. నేనైతే ఇంకా కింద వచ్చేసి అవి నా దగ్గర కుచ్చులున్నాయనమాట. దానికి ఒక పోస్ అయితే యాడ్ చేసి ఇలా అంతకుముందు పాత డ్రెస్‌ది అలా
ఒక థ్రెడ్ ఉన్నింది. మనకు బయట కూడా ఇవి ఉంటాయి మార్కెట్‌లో. ఇక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయండి. అవి తెచ్చుకొని అటాచ్ చేశాను. అండ్ ఇప్పుడైతే ఇంకా దీని మీదకి నేను స్టిచ్ చేసిన ప్యాంట్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది సెమీ పటియాలా అనమాట. నాకు 99% కట్స్ ఉన్న డ్రెస్‌కి పటియాలా ప్యాంట్ వేర్ చేస్తానండి. సో, నేనైతే ఇంకా ఆహ్, లెగ్గిన్స్ అయితే చాలా తక్కువ వాడడం. సో, ఇప్పుడైతే గనుక నేను చూపిచ్చేది దీనికి ఎలాస్టిక్ వేపిచ్చాననమాట. ఫస్ట్ టైమ్ ఇలాగా నేనైతే కుట్టించడము. సో, ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ చూడండి. ఇంకా కింద కొంచెం దాని క్లాత్ అయితే తీశాను. తీసి కొంచెమే లేస్ ఉన్నింది. ఆ లేస్ కూడా నాకు 10 రూపీస్‌కే వచ్చింది. ఆ లేస్ అయితే అటాచ్ చేసి లోపల క్యాన్వాస్ ఏసాను. మీకు చూపిచ్చాను గదా! క్యాన్వాస్ ఏసి ఇంకా స్టిచ్ చేశాననమాట. సో, నాకు ఈ టాప్ అయితే చాలా బాగుంది. అంటే పైనొచ్చేసి కొంచెం థిక్‌నెస్ అనేది ఎక్కువుంది. ఇంకా లైనింగ్ అయితే అవసరం లేదనిపించింది. లైనింగ్ ఏస్తే ఇంకా చాలా ఎక్కువొస్తుంది అని చెప్పేసి లైనింగ్ అయితే వేయలేదు. అండ్ దుపట్టా అయితే ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇంకో డ్రెస్ చూపిద్దాం అనుకున్న టైం లేదు. జస్ట్ 1 ఆర్ 2 మాత్రమే చూపిచ్చాను. దుపట్టా ఆల్మోస్ట్ 2½ అయితే వచ్చిందండి. మనం లంగా ఓణీకేసుకుంటాం గదా! సో, అంతమైన దుపట్టా అయితే గనుక వచ్చింది. సో, డ్రెస్ మెటీరియల్ ఇది. దీన్ని నేను ఇలా కన్వర్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇదేంటంటే నాకు మామూలుగా మనం బోటిక్ స్టైల్‌లో కుడితే ఎలా ఉంటుందా అని చెప్పేసి మీకొక ఐడియా ఇస్తున్నాను. సో, ఇంకొకటేంటంటే, ఇంకొక డ్రెస్ మెటీరియల్ చూపిస్తాను చూడండి. అది కూడా చాలా బావుంది. నేను ఇవి కొంచెం 2 బానే ఉన్నాయని చెప్పేసి లైనింగ్స్ అయితే యాడ్ చేయలేదు. సో, ఒక 2 డేస్ తర్వాత నేను వేసుకుంటాను. యాక్చువల్‌గా నాకు లాంగ్ హ్యాండ్స్ అయితే నచ్చవు. కానీ చూద్దామని చెప్పేసి ఇంక నేను తీసుకున్నాను. సో, అలాగే వేసుకుందామని ట్రై చేశాను. అండ్ ఇప్పుడైతే నేను హై నెక్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కాలర్ నెక్ వచ్చింది. కాలర్ నెక్ వచ్చి ఇలా పెట్టేసాననమాట. ఇది నేను బయటన తీసుకున్నానో, మీషోలోనేమో తీసుకున్నాననుకుంటా డ్రెస్సు. సో, ఇలా జస్ట్ ముందు పక్క ఇలా బటన్స్ పెట్టి, ఈ బటన్స్ పెట్టే మిషన్ కూడా నేను మీకు